కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కి ఒక బిగ్ షాక్ తగిలింది. నోరు మూసుకో, నోటికి తాళం వేసుకో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయిపోయేంత వరకు ఎక్కడైనా నోరు తెరిచి ఏదైనా మాట్లాడావో నీపై వేటు తప్పదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు వార్నింగ్ ఇచ్చిందట. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఫిరోజ్ ఖాన్ సైలెంట్ అయిపోతాడా? నిత్యం ఏదో ఒక రకంగా ఎంఐఎంని టార్గెట్ చేస్తూ అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలకి ఎక్కువ పెట్టే విధంగా మాట్లాడే ఫిరోజ్ ఖాన్ అధిష్టానం నోరు మూసుకో అన్నంత మాత్రాన మూసుకుంటాడా? సైలెంట్ అయిపో అన్నంత మాత్రాన సైలెంట్ అయిపోతాడా? నోటికి తాళం వేసుకో అన్నంత మాత్రాన తాళం వేసుకుంటాడా? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీ అందరికీ తెలిసిందే, జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక చాలా రాజకీయంగా హీట్ ఎక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికలో ఎంఐఎం సంపూర్ణంగా అటు నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిస్తోంది. దాదాపుగా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి నడుస్తున్నట్టుగానే అక్కడ జరుగుతోంది. అయితే ఎంఐఎంని ప్రతిసారి విభేదించి, ప్రతిసారి ఆరోపణలతో, తన అగ్రెసివ్ మాటలతో హడలెత్తించేటువంటి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు మళ్ళీ ఏదైనా మాట్లాడరాన్ని మాట్లాడితే ఎంఐఎం సపోర్ట్ విత్డ్రా అయిపోతుంది. జూబ్లీ హిల్స్లో మళ్ళీ ఒక పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు మాట్లాడకు, నోరు మూసుకో అని చెప్పి అధిష్టానం ఫిరోజ్ ఖాన్కి చెప్పిందట. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నాడు. ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఎక్కడ మాట్లాడకూడదు, మీడియా ముందు అసలే మాట్లాడకూడదు, ఎక్కడ ఎటువంటి అంశాన్ని చర్చనీయాంశంలోకి తీసుకురాకూడదని చెప్పి ఫిరోజ్ ఖాన్కి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట కాంగ్రెస్ అధిష్టానం. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరు చెప్పారు ఆయనకి? అధిష్టానం అంటే అటు పీసీ అధ్యక్షుడి నుంచి పిలుపు వచ్చిందా, లేదా ముఖ్యమంత్రి నుంచే వార్నింగ్ వచ్చిందా? సో ఎక్కడ కనిపించకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు అనే వార్నింగ్ని ఫిరోజ్ ఖాన్కి ఇచ్చింది ఎవరు? ఫిరోజ్ ఖాన్ ఏం చేయబోతున్నారు? మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఫిరోజ్ ఖాన్ నిత్యం ఎంఐఎం పార్టీని ఏదో ఒక రకంగా అక్బరుద్దీన్ తర్వాత అసదుద్దీన్ ఓవైసీలని టార్గెట్ చేస్తూ మాట్లాడే వ్యక్తి. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఎదురు పడితే దాడి చేసుకొని ఒకరిపై ఒకరు ప్రాణాలు తీసుకుందాం అనేటువంటి పగ వాళ్ళందరి మధ్యలో చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటిది ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కి మద్దతుగా ఉంది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండిపో, నువ్వు మాట్లాడకో, నువ్వు తోటికి తాళం వేసుకో అని చెప్పినంత మాత్రాన ఫిరోజ్ ఖాన్ వింటాడా? ఫిరోజ్ ఖాన్ ఏం చేయబోతున్నాడు? తన రియాక్షన్ ఏంటి? ఎవరు చెప్పారు ఇంతగా ఆయనకి? ఎగ్జాక్ట్లీ నిజంగానే ఎంఐఎం పైన మాటలతో విరుచుకుపడేటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల్లో ఫిరోజ్ ఖాన్ ఒకరు. చాలా ఘాటైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తారు ఎంఐఎం పైన. ఎంఐఎం తోటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా నష్టం జరుగుతూ ఉంది. అధిష్టానానికి చెప్పాను, గతంలో డైరెక్ట్గా రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడినటువంటి ఒకే ఒక్క వర్డ్ ఎంఐఎంని దూరం పెట్టండి దేశంలో, రాష్ట్రంలో అనేటువంటిది ఆయన సూచన చేశానని గతంలో చెప్పారు. ఏది మాట్లాడలేదు. నాకు టికెట్ ఇవ్వమనో, పార్టీలో పదవి ఇవ్వమనో, నాకు మంత్రి పదవి ఇవ్వమనో, నాకేదో చేయమని అడగలేదు. ఎంఐఎం పార్టీని దూరం పెట్టండి, ఎంఐఎం కాంగ్రెస్కు నష్టం చేకూరుస్తుంది, దానివల్ల కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో లాభం లేదు అనేటువంటిది ఇదొక్కటే మాట రాహుల్ గాంధీకి గతంలో చెప్పాననేటువంటిది ఆయన గతంలో అనేక సార్లు చెప్పారు. ఈరోజు అసలు జూబ్లీ హిల్స్కి సంబంధించి ఉప ఎన్నిక చాలా హోరాహోరీ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉన్న సందర్భంలో ఎక్కడ నోరు మెదపొద్దు, ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చేంత వరకు ఎక్కడ మాట్లాడొద్దు అనేటువంటి ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాల వెనకాల ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు అనేటువంటిది ఒక రకమైనటువంటి చర్చ పార్టీలో కొనసాగుతుంది. దానికి రీజన్ ఏంటంటే మనం చూసాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను మొత్తం అసలు జరిగినటువంటి ట్విస్టుల్లో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా వాటి వెనకాల అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు అనేటువంటిది చర్చ ఉంది. నవీన్ యాదవ్కు టికెట్ రావడంలో, అజారుద్దీన్ అక్కడ నుంచి పక్క జరపడంలో, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ని తీసివేయడంతో ఆ ప్లేస్ మళ్ళీ అజారుద్దీన్కి ఇవ్వడం, మళ్ళీ అజారుద్దీన్ని మంత్రిగా ప్రకటించడం, ఈరోజు ఫిరోజ్ ఖాన్కి మాట్లాడొద్దు అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం, వీటన్నిటి వెనకాల అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే గతంలో అసదుద్దీన్ ఓవైసీ పైన ఫిరోజ్ ఖాన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని కంట్రోల్లోకి తీసుకున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. ఆయన కనుసైగా చేస్తే కాంగ్రెస్లో ఏదైనా నడిచేటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. తర్వాత మొన్న ఎన్నికలకు ముందుకు ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేశారు ఫిరోజ్ ఖాన్. మొత్తం దొంగ ఓట్లతో ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ గెలుస్తూ ఉంది, దానికి సంబంధించిన ప్రూఫ్స్, ఇది డాక్యుమెంట్స్ అంటూ ఆయన డాక్యుమెంట్స్తో ఎలక్షన్ కమిషన్ని ఆయన సంప్రదించాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటు చేయాలంటున్నారు, కానీ ఓటు చోరీ గత కొంతకాలంగా అసదుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీలో చేస్తూ ఉన్నారు. అసలు నాంపల్లిలో నేను గెలవాల్సినటువంటి అభ్యర్థిని
దొంగ ఓట్లతో, లేని ఓట్లతో, బోగస్ ఓట్లతో, రిగ్గింగ్తో ఎంఐఎం పార్టీ గెలుస్తా పోతా ఉందనేటువంటి డైరెక్ట్గా ఓపెన్గానే ఫిరోజ్ ఖాన్ గతంలో కామెంట్ చేశారు. సో ఈరోజు అజారుద్దీన్కి మంత్రి పదవి, తర్వాత ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు, ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ కాస్త ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దు, ఎలక్షన్ అయిపోని రిజల్ట్ కూడా రాని అప్పటిదాకా ఎవరితో మాట్లాడొద్దు అనేటువంటి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు. ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కనీసం ప్రచారానికి కూడా పిలవట్లేదు. నువ్వు మంచి మాట్లాడొద్దు, చెడు కూడా మాట్లాడొద్దు అనేటువంటిది ఫిరోజ్ ఖాన్కి పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. డైరెక్ట్గా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే ఫిరోజ్ ఖాన్కి కాల్ చేసి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఆదేశాల వెనకాల ఎంఐఎం పార్టీ హస్తం ఉంది, అసదుద్దీన్ ఓవైసీ హస్తం ఉంది అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ హైడ్లో ఉన్నారు, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఎవరితో మాట్లాడట్లేదు. నిన్న అజారుద్దీన్ మంత్రి పదవి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి కూడా ఫిరోజ్ ఖాన్ దూరంగా ఉన్నారు. అసలు కలవట్లేదు, ఇప్పుడు కూడా కలవట్లేదు, ఎవరికి అందుబాటులోకి రావట్లేదు, తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ నుంచి ఒక రెగ్యులర్ ఒక కార్యకర్తగా, ఒక ఫైటర్గా, పొలిటికల్గా అనేక సందర్భాల్లో నిలబడ్డాను, నా పైన గోళీలు తగిలాయి, నన్ను షూట్ చేశారు. రీసెంట్గా నాంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే నా పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఇంత జరుగుతున్నా నన్ను పట్టించుకోవట్లేదనేటువంటి ఆవేదనను ఫిరోజ్ ఖాన్ వ్యక్తిగత ఆయనకు సంబంధించిన వ్యక్తుల దగ్గర వాపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొదటిసారి కాదు ఎంఐఎం అటాక్స్ అనేది. ఎవరి అధికారంలో ఉంటే వారి పంచన చేరుతారు. గతంలో కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్. అప్పుడు షబ్బీర్ అలీ పైన ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు అటాక్ చేశారు. తర్వాత అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి ఆయన పైనే అటాక్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటికి వెళ్ళి ఇంట్లో అటాక్ చేసినటువంటి పరిస్థితి. మొన్న రీసెంట్ గా మళ్ళీ కాంగ్రెస్ అధికారం అటాక్ చేశారు. నాంపల్లిలో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఒక స్ట్రాంగ్ వాయిస్ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ అట్టుడికిపోతున్నటువంటి సమయంలో, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధపాతాలని వెళ్తున్న సమయంలో వ్యక్తి ఫిరోజ్ ఖాన్. అందరం కూడా చాలా సందర్భాల్లో ఫిరోజ్ ఖాన్తో మాట్లాడాం. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ కంటే కూడా అసదుద్దీన్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. కాబట్టి ఫిరోజ్ ఖాన్ ఎంత కష్టపడ్డా, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత చేసినా నువ్వు సైలెంట్ అయిపో అనే రకంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది. అసదుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్ని జూబ్లీహిల్స్ ఎన్నికలు డ్రైవ్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, బయట పొలిటికల్ సర్కిల్లో కూడా అదే చర్చ ఉంది. కొద్దిసేపటి క్రితం బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఒక స్టేట్మెంట్ చేశారు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ఉద్దీన్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేస్తుంది, ఆపరేట్ చేస్తూ ఉంది ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ. అక్కడి నుంచి టికెట్ అజారుద్దీన్కు వద్దు అంటే టికెట్ కట్ చేశారు. ఆయనను నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వమంటే నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారు. అమీర్ అలీ ఖాన్ని ఎమ్మెల్సీ నుంచి తొలగించండి అంటే ఆయనను ఎమ్మెల్సీగా తొలగించారు. మళ్ళీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వండి అంటే మళ్ళీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. ఫిరోజ్ ఖాన్ని మాట్లాడొద్దని చెప్పండి అంటే ఫిరోజ్ ఖాన్ని మాట్లాడొద్దని చెప్తున్నారు. అసలు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీని డ్రైవ్ చేస్తూ ఉంది ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి చర్చ గ్రౌండ్లో ఉంది. ముఖ్యంగా ఫిరోజ్ ఖాన్ ఇదే అంశాన్ని గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇక మారరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా రాహుల్ గాంధీకే నేను డైరెక్ట్గా గతంలో చెప్పాను, ఎంఐఎంతో దోస్తానా వద్దు, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుంది, ఎంఐఎంతో ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరుతారు, వారి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహార శైలి అట్లా ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ని ఆహా ఓహో అన్నారు, ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ని ఆహా ఓహో అంటున్నారు. అసలు నమ్మొద్దు. తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు తెలుపుతూ బీహార్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంది ఎంఐఎం. ఎట్లా కుదురుతుంది, జనాలను ఎట్లా కన్విన్స్ చేయగలుగుతాం మనం, ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే రీజనే అసదుద్దీన్ ఓవైసీ కావాల్సి ఉంటుంది అనేటువంటి చర్చ ఉంది. సో మొత్తానికి ఫిరోజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలపైన తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆయన ఉన్నారు. ఆయనను మాట్లాడొద్దు, ఎలక్షన్ అయిపోవాలి, రిజల్ట్ అయిపోయేంత వరకు మీడియాకి, బయట ప్రచారానికి దూరంగా ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఫిరోజ్ ఖాన్ని ఎక్కడ మాట్లాడకూడదు, నోరు మూసుకో, నోటికి తాళం వేసుకో, ఎక్కడ కనిపించకు, సైలెంట్ అయిపో. ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచే ఫిరోజ్ ఖాన్కి చాలా స్ట్రిక్ట్గా ఒక వార్నింగ్ వచ్చిందట. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే డెఫినెట్గా వేటు వేస్తాం. నిజానికి ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో అట్టుడికి పోయి పూర్తిగా కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది, అధపాతాళానికి వెళ్ళిపోతుంది. అటువంటి సిచ్యువేషన్ డెఫినెట్గా ఈజ్ ఏ స్ట్రాంగ్ వాయిస్. కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలో నుంచి, హైదరాబాద్ నగరం నుంచి ఒక స్ట్రాంగ్ వాయిస్గా ఉన్న వ్యక్తి. సరే, ఇండివిజువల్గానే ఓడిపోవచ్చు,
ఆయన అంత ప్రాబల్యం కనిపించి ఎవరిని కూడా కార్పొరేటర్ గెలిపించకపోవచ్చు, ఇలా ఆయన పెద్దగా ఉండకపోవచ్చు. బట్ హీఈస్ డెఫినెట్లీ ఏ స్ట్రాంగ్ వాయిస్. అటు కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని గతంలో అధికారుల సమయంలో మాటలతో తన ధాటిని చూపించి కౌంటర్ వేయడంలో చాలా ముందంజలో ఉన్న వ్యక్తి ఫిరోజ్ ఖాన్. సో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఎలా అయిపోయిందని అంటే, అసదుద్దీన్ ఓవైసీ నేను జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తాను, కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తానని చెప్పగానే నోటికి తాళం వేసుకో అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే అందుకే చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని చెప్పడానికి. పార్టీ వచ్చింది అధికారంలోకి, మనతో ఇంతో తనకి ప్రాబల్యం ఉంటుంది, ఇదో రాకపోతుందా కార్పొరేషనో, లేకపోతే అవసరమైతే కొన్ని సందర్భాల్లో మంత్రి పదవుల రేసులో కూడా ఉన్నాడు ఆయన. మంత్రి పదవికి అవకాశం కల్పించి ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో చేస్తారని చెప్పి ఆశించాడు ఆయన. కౌంటర్ వేయడంలో ప్రతిపక్షాల పాత్రగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని ఎక్కుపెట్టడంలో ఆయన మాటలు దాటి అందరికి తెలిసిందే. అటువంటి వ్యక్తి ఇప్పుడు చూడండి, బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయడానికి నువ్వు బయటికి కనిపించకు, ఎక్కడైనా కనిపిస్తే వేటేస్తాం, నువ్వు మాట్లాడితే నీపై చర్యలు ఉంటాయి, నువ్వు నోటికి తాళం వేసుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చారట. మరి ఈ దెబ్బతో ఫిరోజ్ ఖాన్ ఏం చేస్తాడో చూడాలి. ఫిరోజ్ ఖాన్ డెఫినెట్గా అంతటి సైలెంట్గా ఉంటారని మాత్రం మనం అనుకోలేం. ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్. ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కొన్నిసార్లు కౌంటర్ ఇచ్చిన వ్యక్తి. మరి ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఎటువంటి కౌంటర్ ఇస్తారు, ఫిరోజ్ ఖాన్ బయటికి వస్తారా రారా, అసదుద్దీన్ని మళ్ళీ కౌంటర్ వేస్తారా లేరా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే. ఇద్దరి మధ్యలో ఒక పచ్చిగడ్డి మధ్యలో కూడా అగ్గి రాజేసుకొని బూడిద భస్మమైనటువంటి పగ ప్రతీకారాలు ఉంటాయి అసదుద్దీన్కి, ఫిరోజ్ ఖాన్కి మధ్యలో. మరి ఇప్పుడు ఆ అసదుద్దీన్ స్నేహం కోసం ఫిరోజ్ ఖాన్ని మాట్లాడదు అని కాంగ్రెస్ అంటోంది. ఫిరోజ్ ఖాన్ ఏం చేస్తాడో చూడాలి మరి.